దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుట చూచితిని. ప్రభునందు ప్రేమిణ దేవుని బిడ్డలారా, దేవుడు కన్నీటిని తోసేసి వెళ్ళిపోయే దేవుడు అంటారు, దాటిపోవాడు కాదు. అసలు క్యాకే దాటి వెళ్ళకపోతే, కన్నీళ్లు కారుతుంటే ఎందుకు వెళ్ళిపోతాడు, దాటి వెళ్ళిపోతాడు. ప్రభునందు ప్రేమిణ దేవుని బిడ్డలారా, హిజ్కియా మరణకరమైన రోగములో నువ్వు మరణమైపోతున్నావు అంటే గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడవగానే యెషయా ఆ మందిరము, ఆ స్థలము దాటి గుమ్మము దాటకముందే దేవుడు మరలా యెషయాతో మాట్లాడుతున్నాడు, వెళ్ళు, ఆ కన్నీళ్లు నేను చూశాను. హల్లెలూయా. కన్నీటికున్న విలువ తెలియదు. అటమైన ప్రదేశాలు, అటమైన వాళ్ళ దగ్గర బాధపడతాం, కానీ దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటి పుట్టికి దేవుడు ఆన్ ది స్పాట్ లో జవాబిస్తాడు. హల్లెలూయా. ఎక్కడెక్కడో ఎవరెవరో పట్టుకొని బాధలు చెప్పుకొని ఏడ్చామో నాకు తెలియదు, కానీ వాళ్ళు నీకు ఏం మేలు చేశారో నాకు తెలియదు, కానీ వాళ్ళు నీకు ఏం ఓదార్పించారో నాకు తెలియదు, కానీ వాళ్ళు నీకు ఏ సహాయం చేశారో నేను చెప్పలేను, కానీ దేవుని సన్నిధిలో కార్చిన కన్నీటికు దేవుడు ఏమిస్తాడు తెలుసా? జవాబిస్తాడు. ఆయన ప్రతి బాష్ప బిందువును చేయలేదు. 4 దినాలు ఇక్కడ బిడ్డలు కాచిన కన్నీరు అంత ఇంత కాదు. నన్ను పట్టుకొని మా అత్త మరి ఇద్దరు ఏడ్చారు. నేను వాష్రూమ్కి వెళ్ళి చూస్తే నా ప్యాంట్ తడిగా ఉందని చూస్తే ఇంకొకళ్ళు ఏడ్చింది. మా అత్త అంత కనబడుతున్న నీళ్లు ఏంటిది అన్ని కన్నీళ్లు కాచి సమాధానం పడతారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, 4 దినాలు కార్చిన కన్నీటికి దేవుడు ఇక్కడ జవాబు ఇచ్చాడు కదా. గుర్తుపెట్టి, నీ ప్రశ్నలకు జవాబు రావాలంటే నీ కన్నీరు దేవుడు చూడాలి. హల్లెలూయా. కొంతమందికి ఎవరి దగ్గర, ఇంటి దగ్గర ఒక పేపర్ గుళ్ళు రాదు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు చాలా విలువైనది. ఇక్కడ ఒక్క బొట్టు కన్నీరు మందిరంలో పడితే దానికి జవాబు దేవుడు శీఘ్రంగా పంపిస్తాడు. మనం కన్నీరు కార్చలేం, నిజం. నేనైనంతే 4 రోజులు ప్రార్థన పెట్టుకుంటూ 2 రోజులు అది ఎవరికి ఆప్ చేయట్లా. నేను అమ్మగారు చెప్పాను, ఏమన్నా మన వాళ్ళు మంచి యోధులు వచ్చిన కూడా వెళ్తారు, చేసుకోండి అన్నాం. ఏడు చేసుకునేది బాసపట్ల కూర్చున్నారు, దోపట్లు కప్పుడు పోడుగా ఉన్నారు. ఆ బాగోలా, నాకేం అర్థం అవట్లా. ఇదే ప్రభు, వీళ్ళు బాప్తిసం కన్నా గట్టిగా తయారయ్యారు. వీళ్ళకి మళ్ళీ ఆ నుంచి నేర్పించాలి ఏంటి, ఏసయ్యాను అక్కడ నేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రోజంతా బాధేసింది. ఏంటి ప్రభు, వీళ్ళు ఎంత అయిపోయారండి, నేను జారిపోయారు పడిపోయారు, మరీ ఎంత భయంకరంగా ప్రార్థన కూడా ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయడం పోతున్నాను. దేవుని బిడ్డలారా, వాస్తవంగా నాకు ఆయన ప్రార్థన చేద్దాం ఉద్దేశం లేదు. ఎందుకంటే అంత భర్త తెలుసుకోవాలి. నేను అమ్మగారు చెప్పామా, ఇది బాగా కఠినంగా ఉంది, నేను పొద్దున్న తలస్నానం చేసి ఐదు ప్రార్థన చేస్తాను అని చెప్పాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత చక్కటి ప్రార్థన చేశారంటే వచ్చిన వాళ్ళు, నేను చెప్పా, మీ ప్రశ్నలన్నిటికీ ఉపవాస ప్రార్థనల జవాబులు వస్తాయి. చెప్పాను లేదా? మా యజమాని ఉంటుంది, నా పొలం సంఖ్య చెప్పేస్తా దేవుడు అనుకోండి, మా అప్పుల సంఖ్య చెప్పేస్తాడు, నా సమస్యలకి జవాబు సోదరుకున్నా ఏంటి చెబుతా అప్పుడు డబ్బులు వస్తాయి, అప్పు పెట్టుకుంటూ తీసుకొచ్చేస్తాను. ఎవరు సోదరుకున్నావా? లోక సంబంధమైన విషయాలు చెప్పడానికేనా? లోకంలో కాదు. ఈయన సృష్టికర్త అయిన దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశిస్తున్న మన డబ్బుల గురించి కాదు, మనం పెట్టే బలి నైవేద్యాల గురించి కాదు, నువ్వు పెట్టే మొత్తం గురించి కాదు,
నువ్వు పోసే కప్పు కాఫీ గురించి కాదు, ఆత్మ సంబంధమైన నిన్ను వరాలతో నింపాలని, ఆత్మ సంబంధంగా ఆయన దగ్గర చేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. శరీర సంబంధమైన కోరికలతో ఇక్కడికి వచ్చారు ఇలా. కానీ దేవుడు ఏం మాట్లాడారు సార్? ఆత్మ సంబంధంగా మాట్లాడాడు. హల్లెలూయా. అప్పులు అవుతాయి, ఆకులు వస్తాయి, నీ పిల్లలు మారుతారు, నీ భర్త వస్తాడు, ఏమీ చెప్పరా. నా పని చేయి. ఒకే వాక్యం నాకు బాగా, నేను ఎలా చెప్పాను నాకు గుర్తులేదు. సమృద్ధి అంటే ఏంటో చెప్పాను. సమృద్ధి అంటే ఏంటి? నన్ను చాలా మంది అడిగారు. బళ్ళు లేదు, వాళ్ళకి బండి ఉంది, వాళ్ళకి ఇంట్లో వస్తువులు ఉన్నాయి, ఇల్లు. ఇది సమృద్ధి అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో సమృద్ధి ఏంటి? ఏంటది? ఏంటి? కుటుంబమే సమృద్ధి. ఒకప్పుడు బెట్లు ఉంటే ఆస్తులు ఉన్నాయి అనేవాడు. ఇవాళ బెట్లతో ఒక్కడి దాకా ఎక్కువ ఆస్తి సంపాదించారు, చేతులు పెట్టి చెప్తున్నా. సమృద్ధి అంటే దేవుడు చెప్పింది తెలుసా? కుటుంబం. నీ బిడ్డలు నువ్వు కలిగి ఉంటే కుటుంబమే సమృద్ధి. అందుకనే వాక్యం చెప్పింది, ఒకళ్ళు లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణములు బాగొట్టుకుని ఏం ప్రయోజనం? నువ్వు సమృద్ధి అంటే నీ లోపల డబ్బు అనుకుంటున్నావు, అది మొత్తం ఎత్తాడు. ఉండడానికి పిల్లలు అని చేస్తాడు, ఏం చేస్తావు? వంటదాన్ని అయిపోతావు, ఏం చేస్తావు? పిల్లరా బిడ్డలు లేకమంటావు, ఏం చేస్తావు? ఆస్తులు లేకపోయినా పర్లేదు కానీ, ఏమున్నా ఏమి లేకపోయినా పర్లేదు కానీ, బిడ్డలతో ఉండుట కంటే, బిడ్డలు మనకు కలిగి ఉండుట, వారు మంచి ప్రవర్తన, మంచి జీవితం కలిగి సంతోషించుట కంటే వారి యొక్క సమృద్ధి భూమి మీద లేదు. హల్లెలూయా. కాకపోతే దుష్టుడు ఏమంటారు తెలుసా? నీకు డబ్బు లేదుగా, నీకు ఇల్లు లేదుగా, ఏమి లేదుగా. భార్య, బిడ్డలు, కుటుంబం నిజమైన ఆశీర్వాదమైన ఏదనగా తన కౌగిట తన భార్య ఫలించు. అబ్బా, అర్థం చేసుకునే భార్య కలిగి ఉంటా, బిడ్డలు ఒలివ మొక్కల చుట్టూ ఉంటా, భర్త ధైర్యంగా అండగా ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా అండగా ఉండే కంటే సమృద్ధి ఏం కావాలి? దేవుడు పెట్టారు. అందరూ నమ్మకంలో ఉన్నారా? ఈ సృష్టి యావత్తు తీసుకెళ్ళగలవా? ఏదైనా సంపాదించుకోగలవా? దేవుడు 4 దినాలు చెప్పింది తెలుసా? ఆత్మ సంబంధమైన కార్యాలే కానీ లోక సంబంధం. మా కుమారుడు వచ్చాడు, నాకు ఒక దర్శనం చెప్పాడు. చెప్పావా? ఏం చెప్పాడు? మనోడు ఆయనతో వచ్చాడు. అయ్యగారు కొబ్బరి మండాలు కనపడుతున్నాయి. 2 రోజులు చెప్పాడు, కొబ్బరి మండాలు కనపడుతున్నాయి, కొబ్బరి మండాలు వ్యాపారం పెట్టుకోమంటారా దేవుడు నన్ను? ఇప్పుడు కొబ్బరి మండాలు వ్యాపారం పెట్టడానికి ఏం కావాలి? బండి కావాలి. బండి డబ్బులు ఉన్నాయా? అప్పు చేయాలి. నువ్వు చేసావా ప్రార్థన? అన్నా చేశానన్నా. కన్నీటితో చేసేవాడు అన్నీ ఒప్పుకున్నావు, మొత్తం ఒప్పేసుకున్నా, అయిపోయిందా? కొబ్బరి మండాలు లేవు, కత్తి లేదు, పాడు లేదు, వాళ్ళు కూర్చో అక్కర్లేనే అన్నా. దేవుడు చెప్పాడు సమాధానం. హల్లెలూయా. ఏం చెప్పాడు? సాక్ష్యంలో బండి లేదు, నీ పొంద లేదు, కొబ్బరి బొమ్మ, కత్తి లేదు, నువ్వు గుడికి తెల్ల బట్టలు వేసుకొని ఎక్కడ ఉన్నాడు? ఇది ఎక్కడ ఉంది? నీకు చెప్పాడు మొత్తం చెడగొట్టిందంట నువ్వే. నా భర్త వస్తున్నాడు, నా భర్త పైన, ఆయన ఉండేది పైన. బండి కొన్నావు, గుండె పడింది నాకు చెప్పకుండా. తెల్ల బట్టలు వేసుకొని బైబుల్ తీసుకొని ఓ రోజు అమ్ముడిని అడిగా, ఏంటమ్మా మీ ఆయన రాలేదని. వస్తానికి అవకాశం లేదు. ఏమైంది అవకాశం? ఏమైందమ్మా? అసలు ఏం సానుకూలంగా లేదంట ఆయన వస్తానికి. కారణం ఏంటంటే బండి లేదంట. కళ్ళువా అంటే ఆయన బండి, ఆయన గుడికి రావాలంటే మనం కరెక్ట్గా వెళ్ళాలి, ఇక్కడ దిగాలి. అది బస్సు అక్కడ ఎక్కడ ఇక్కడ దిగాలి, లేదా బళ్ళు కామై బయలుదేరాలన్నమాట. అయిగా అవుతుంది దిగిపోవాలంటే పొరల కిందకే వెన్న కుమార్తె
మీ ఇంటికి నేను ఎన్నిసార్లు నడిచి వచ్చా? నేను నడిచి వస్తుంటే అమ్మగారు వెళ్తున్నాను, మానేశాను, ఇంటికి వెళ్తాను. నాకు నడిచి బైబిల్ పట్టుకొని వెళ్ళాలని చాలా ఆశ. రాయింది ఎవరితో అన్నాను, అయ్యా మా ఊరు నుంచి బైబిల్ పట్టుకొని నడిచి రావాలి, సరే ఎలా ఉంటుంది నడిచి. అదే జనాలు నడుపుతున్నానే, మనకు నడవటానికి కొవ్వా? ఇంకోసారి ఎక్కడికి వెళ్ళాలంటే కానీ ఇక్కడ మాత్రం ఏం రావాలి? బయట రావాలా? దేవుడు వ్యాపారాలు లేవు, అప్పులు లేవు, గప్పులు లేవు, గుడ్డు లేదు. నువ్వు ముందు తెల్లబాటు వేసుకొని బైబిల్ తీసుకొని గ్రామంలోంచి రావడం మొదలుపెట్టి దాన్ని కొనసాగించు. నువ్వు నన్ను మహిపరచు, నేను నిన్ను హల్లెలూయా నన్ను కనపరచు వాడిని నేను ఇష్టం. నువ్వేం చేస్తావు చెయ్యి. సాయంకాలానికి వెళ్ళిపోతావా? ప్రసాద్ దగ్గరికి, ప్రభుత్వంతో కన్నా దగ్గరికి వెళ్ళిపోతా, వెళ్ళిపో. నేను ఒకటే మాట చెప్తాను, నువ్వు ఏదైనా పో, ఏదైనా చెయ్యి, బైబిల్ పట్టుకుని నడిచి రా అంటారు. ఎందుకంటారు? నేను నన్నే రకరకాలు పోతుంటే అంటారు. అన్నీ ఏదో ఒక దినాన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అద్భుతం చేస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఎవరన్నా తెల్ల బట్టలు వేసుకొని, ఎవరన్నా బండి కానీ సంఘంలో తీసుకెళ్ళి ఎక్కించుకొచ్చారు. నాకు తెల్ల బట్టలు వేసుకొని మనోడు ఏమడిగాడు? అప్పులు తీర్చేయా, నా స్థితి మార్చేయా, నా అలవాటు మార్చేయా, అంతే కదా, నా ఊపిరి నుంచి తీసుకురాయా అని ఆయన అడిగాడు ప్రార్థన. దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటా? నేను మాంకేస్తా, నీ హృదయాన్ని మార్చేస్తా, ఎవరి నుంచి అప్పుడే తీరిపోతా. ఏం చెప్పా? నువ్వు తెల్ల బట్టలు వేసుకొని ఇంటి దగ్గర నుంచి నా గుడికి ఒక్క ఆదివారం కూడా మారకుండా క్రమంగా మొత్తం మారిపోతాయి. ఎప్పుడు శరీర సంబంధమైన అడుగుతాం, ఆయన చెప్పేది ఎప్పుడు ఆత్మ సంబంధంగా జవాబులు వస్తాయి. హల్లెలూయా. నువ్వేం ఊహిస్తున్నావు? నీ ఊహంతా, నీ ఉద్దేశాలు దేవుడి దగ్గర నెరవేర్చబడవు. చెప్తా విను. నీ యొక్క ఆలోచన పక్కన పెట్టేయి, నీ గర్వాన్ని దించేయి, నీ అహాన్ని దించేయి. ఇచ్చి తిట్లేటావు, ఎంతో బాధ వేసింది. నన్ను కుమారుని బాధపడి ఉన్నాడు, చాలా బాధపడ్డా సరే ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఎక్కడ దొరకడం, మళ్ళీ అక్కడ మనం చెప్పడానికి కుదరదు. తీసే ఆ గర్వాన్ని తీసే, నేనాన్ని గర్వాన్ని తీసే. దేవుడు మహిపరచు. ఆత్మ సంబంధంగా ఆలోచన కలిగి ఉంటూ శరీర సంబంధమైన అవసరాలు ఆత్మలో వర్ధిల్లుల ప్రకారం ఎక్కడ ఈ వారం వచ్చేవారు, వచ్చేవారు, వచ్చేవారు ఎన్ని వదిలేసి నా ఇది ఎచ్చలా, నాకు నన్ను చూడలేదు, నన్ను ఆశీర్వదించలేదు. గుడితో అటాచ్మెంట్ కలిగి ఉండండి, దేవుడితో సహవాసం కలిగి ఉండండి, సంఘంతో సహవాసం కలిగి ఉండండి. సేవకులకు సేవకురాలకు లోబడి చూడు, వద్దకపోతే అన్నాడు. లోపల గురించి చెప్పాక ఎవరికైనా ఉంటాయి లోపల గురించి. నేను అందుకని ఎవరి లోపల ఎత్తు పట్టను. వాళ్ళు అలాంటి వీళ్ళు నాకు చాలా మంది చెప్తూ ఉంటారు, చెవులు కొరికేస్తూ ఉంటారు. వాళ్ళు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు కాదు, వాళ్ళు టైగర్, వాళ్ళు ఎంత కదా, వీళ్ళు గతం ఏంటి తెలుసా? ఈ గతాలు పోతాలు వద్దు. దేవుడు దేవుడు వస్తున్నారా? ఊళ్ళో ఉన్నారా? అమ్మ వస్తారా? దేవుడు చూసుకుంటాడు. సిలువ మీద దొంగమైన విషయంలో అంటే మంచం మీద పడిపోయిన తర్వాత ప్రభు చేసినప్పుడు చెల్లించాను బాధ చేసుకుంటాడు. దేవుడు ఎంతో చేతనండి. మనకెందుకు ఆడు మంచోడు కదా, ఇది మనం పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? నువ్వు ఎవరు పరిశుద్ధులు? మనం నీ పరిశుద్ధ మురుగు కొట్టలాగా అందరుతున్నాడు దేవుడు. పరిశుద్ధత అనే ఫీలింగ్ వదిలే, పాపినని జ్ఞాపకం చేసుకో. ప్రభు రక్తం చేతే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నేనైనా మనందరం. అంతేగాని మనం పరిశుద్ధులు కాదు, నీతిమంతులు కాదు. ప్రభువులకు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ కన్నీరు మీకు సమయం లేదు. పరిసయ్యుడు సుంకరి ఎవరు తీర్చబడ్డారు నీతిమంతుడుగా? వాస్తవంగా పరిసయ్యుడే నీతిమంతుడు. అన్నింటిలో కరెక్ట్గా ఉన్నాడండి, ఏ అవార్డు లేదు, ఏ పాపం లేదు. కానీ ఒకే ఒక కారణం చేత సుంకర నీతిని అనిపించుకున్నాడు. ఏమన్నా తెలుసా? అడుగులా కాదన్నాడు. అంతే. దేవుడికి ఇంకోటితో నువ్వు పోల్చుకుని చేస్తావు, తట్టుకోలేడు ఆయన. ఇంకోటితో పోల్చుకోవద్దు అసలు.
నీది నువ్వేడు, నీ ప్రార్థన నువ్వేడు. నేను పాడే సొంకలు ఎందుకు తీర్చబడ్డాడు తెలుసా? ఆకాశం తట్టు చేతుల కొడుకు ధైర్యం చాలాగా గుండెలో కొట్టుకోవచ్చు. నేను పాపినని ఏడ్చాడు కనుక అంత మాత్రమే దేవుడి నచ్చేలా సొంక నచ్చలా. అది పరిశీలి చేయబడి జీవించి ఆ నీతి మంత్రం చేశారు అంతే. హల్లెలూయా. మన యొక్క ఏదైతే ఎంతమంది జీవిస్తున్నారో మీరేం బాధపడద్దు. వాళ్ళందరూ జీవించడం వల్ల మనం ఎలా మార్చుకుంటాం ఏంటి చెప్పాలి? హల్లెలూయా. తలపక్క తీసుకెళ్తున్నాడు, ఈ సాయంకాలం పడిపోతాడు అమ్మే దేవుడు చూసింది నీతి మంత్రం అంటాడు. అసలు ముందు గుడికి వచ్చి చేయాల్సింది తెలుసా? కన్నీరు విడవాలి, కన్నీటి ప్రార్థన. వాళ్ళ కన్నీళ్ళు తెలుసా? బయట కలిసిపోయింది. నేను చూస్తానే ఉన్నా వీళ్ళు కాల్చిన కన్నీరు. వారు కాల్చిన కన్నీరుకి దేవుడు శీఘ్రం అదే రోజు పంపించారు జవాబు. హల్లెలూయా. ఎప్పుడో నిన్న అయిపోయి శుక్రవారం అయిపోయింది ప్రార్థన అంతా. చేయాల్సిన ప్రార్థన చేస్తారు. ఎప్పుడు దేవుడు చూడరా? మన సంఘంలో ఇదే ఫస్ట్ విశ్వాసులు జరిగిన ప్రార్థన. ఎప్పుడు జరగల. బాప్తిసాలు కొత్త వాళ్ళకే వాళ్ళలోనే అవన్నీ రమ్మని వాళ్ళం. ఈ సంవత్సరం నుంచి ప్రభు చిత్తం అయితే అక్టోబర్లోనేమో బాప్తిసాలకి, సంక్రాంతికేమో విశ్వాసులకి. 2 గత పండుగలు 2 సెలవులు ఎవరు వాడతాం? దేవుడికి వాడబడాలి. అదే వచ్చిన అవుతారు. దేవుడు బిడ్డలారా, హిస్కియా కన్నీరు విడవగా దేవుడు వెంటనే జవాబిస్తే గుడికి వచ్చి కన్నీరు పెడితే ఇక్కడ నుంచి ఉట్టి చేతులు పంపించారా? రాని దానికి రాలా, ప్రాంతం రాదయ్యే, గొప్పగా కొనుక్కుంటున్నాయే. ఇలా అన్నావా జనం వచ్చింది అయ్యే, మేము అన్నావా ఒక ఇంటి లేదు దానికి, ఇలా తిడదామా బాధపడింది. నేను ఒక మాట వాళ్ళ అమ్మగారికి ఆగేసింది. అయినా దానికి కూడా జవాబు దేవుడు. హల్లెలూయా. ఎవరిని ఇక్కడ ఖాళీ వదిలి నామకార్థంగా వచ్చిన వాళ్ళతో కూడా ప్రభుత్వ దేవుడు పెట్టారా? గమనించండి, దేవుడు మన కన్నీళ్లు చూస్తున్నాడు. దేని గురించి కన్నీరు విడుస్తున్నావు, ఏ సమస్య గురించి విడుస్తున్నావు, ఏ బాధ గురించి విడుస్తున్నావు, ఆ కన్నీళ్లు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఆ కన్నీళ్లకు దేవుడు శీఘ్రముగా జవాబును పంపిస్తాడు. హల్లెలూయా. కన్నీరు రాత్రి మరి ఆయన కోపం వస్తాయి. మొత్తం ఆ కైగారి ఆడమాకాడు ఏంటని అది ఏడితే దేవుడు చూడలేడండి. ఏడితే దేవుడు చూడలేడు. ఆయన దిగొచ్చేస్తాడంతే. మన పిల్లలు మన కళ్ళ ముందు ఎడుతూ చూడగలమా? మాకు లోపలికి వచ్చి ఏమైనా చేస్తున్నాడు అయ్యారు ప్రార్థన. ఆడి ఆరోగ్యం చూస్తే మాత్రం తట్టుకోలేదు. అట్లా చేసేదాడు కూడా పేదలు కావాల్సిన ఓన్లీ ఈ గాలి పాపం ఎత్తే ఎవరయా? ఈ గాలి పాపం ఎత్తే నీళ్ళు గాలి పాపం అమ్మగారి ఇచ్చాడు నీళ్ళు అవి కాలుతున్నాడని తిమ్మింగం వదిలేసి ఎంతమంది నీళ్ళు చదివారు చర్చిలోకి. తిమ్మింగం బయట ఉంటుంది. అసలు ఆకలి బయట ఉన్నాడు. కూర్చొని నేను పంపించారా రాడు అమ్మాయి ఉంది. అయ్యా దేవుడు చెప్తాం లేదా రాడు, ఆడి పక్కలేదు దేవుడు చెప్తాం వచ్చాడు అంటే పాపం వాడు ఏం చేయగలరు? పాపం అది ఏం ఘోరం ఏం పాపం చేశాడు. ఏదో మమ్మల్ని కూర్చొని చూశాడు. వీళ్ళు చేస్తుంటే ఆడు కూడా మొదలేశాడంతే. ఓ మోహన కూర్చొని ఇసుకేలాగా వాడ దగ్గర మోహాన్ని వదిలాడు. కన్నీళ్ళు దేవుడు వాడిని కూడా దర్శించాడు. ఈ ఉపవాస ప్రార్థనలు సద్వినియోగం చేసుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు కదా. దేనికోసం అన్నారు ఆ వాడవాళ్ళు ఎక్కడ చూపించలేదు అలా నేను చెప్తున్నా కాదు. ఇల్లు సంచులు పడినట్టు 2020 అవునా కాసమ్మా పోసుకో. ఏ సంచిలో పోసుకుంటాం? నేనన్నా మరి సంపాదించుకుంటున్నారు కదా డబ్బులు. ఆ మొహం సంపాదించారు. సంవత్సరం అంతా సిరీస్ అని తప్పితే ఇగో ఈ లక్ష సంపాదించని తీసుకురాలేదు. చెక్కెత్తున్నారు అనుకోవద్దు. అది చెప్పి మాట నేను చెప్తున్నాను, మీకు చేయలేదు. ప్రభు చెప్పినైతే 2027లో మరలా కలుసుకుందాం. ప్రభు ద్వారా దేవుడు మన కన్నీరుకు జవాబు అనుగ్రహిస్తాడు. చాలా సంతోషంగా దేవుడు మన మధ్యలో ఉండి ఎప్పుడు మనకి ఎట్లు వేసేసి
అన్ని కట్టేసి లోపల పెట్టి లోపల ఏమన్నా పకడ్బందీలు చేసేవాళ్ళం. ఈ సంవత్సరం ఎన్ని లేవు, వదిలేసాం. ఎటువంటి తిరుగుతానే ఉన్నాడు, ఎన్ని కార్యాలకు దేవుడు జరిగిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. సమయం చాలా అయింది, కానీ సమయం అయింది కానీ ఈ సాక్ష్యాలు మరలా మన జీవితంలో వెళ్ళాం. ఇటువంటి భారము మరలా రాదు. దేవుడు ఆత్మీయ ఆహారం సమృద్ధిగా తింటే శరీరాహారం కూడా సమృద్ధిగా సిద్ధపరిచే దేవుడు. హల్లెలూయా. ఈ అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఈ పరిస్థితులు నేను కాదంటలేదు, అవసరాలు కాదంటలేదు, ఇబ్బందులు ఉన్నాయి, పనులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఏదో ఉన్నాయి. వాటన్నిటి నుంచి దేవుడు వచ్చే సంవత్సరం అయినా మిమ్మల్ని మందిరానికి నడిపించి మీ ప్రశ్నలకు దేవుడు జవాబులు గ్రహించి మన ప్రతిష్ట మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వదించి దీవించి ఆయన నామ మహిమలో వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా రక్షక, నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ప్రభువా, ఎంతగా మమ్మల్ని దర్శిస్తున్నావో ఆయన మీరు రుజువు చేశారు.